జానపదం ప్రాథమికమైనది, ప్రాచీనమైనది. ఈ తరహాలో పాటలు రాయడం అంత కష్టం కాదు, అలాగని సులభమూ కాదు. జనుల్లోంచి పుట్టిన పాట కావడం వల్ల అక్షరజ్ఞానం లేని పామరులకు అర్థం కావాలి, పెద్ద పెద్ద పండితులకు తప్పిదాలు దొరకకుండా ఉండాలి. ఇది జానపదంలోని కిటుకు. అలాంటి ఎన్నో పాటల్ని తన కలం నుంచి జాలువార్చి అటు తెలుగు సాహిత్యాన్ని ఇటు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన జానపద కవి సార్వభౌముడు కొసరాజు రాఘవయ్య చౌదరి. నేడు ఆ మహాకవిరాజు వర్ధంతి. ఎన్నో జానపదాల్ని మనకు అందించిన కొసరాజు గుంటూరు జిల్లా అప్పికట్లలో 1905లో జన్మించారు. 12వ ఏట నుంచే కవిత్వం రాయడం మొదలుపెట్టి 15వ ఏటనే అష్టావధానం, శతావధానం లాంటి ప్రక్రియల్లో ఆరితేరారు. 1938లో గూడవలి రామబ్రహ్మం నిర్మించిన రైతు బిడ్డ చిత్రంలో నటించడమే కాక 7 పాటలు రాశారు. రైతు ఉద్యమాలకు తన కవిత్వంతో ఊపిరిపోసిన కొసరాజు కవిరత్నగా సుప్రసిద్ధుడయ్యారు. బలం కావాలయ్యా బుద్ధి బలం. మన భాషలు వేరే అయినా, మన మతాలు వేరే అయినా, జీసస్, ఈశ్వర్, అల్లా, ఈశ్వర్ అల్లా तेरे नाम सबको सन्मति दे भगवान. కొసరాజు పేరు చెప్పగానే జానపద బాణీలే మన కళ్ళ ముందు కదలాడుతాయి. జానపద కవి సార్వభౌమ బిరుదు అందుకున్న ఆయన సృష్టించని జానపద వస్తువు లేదు. గౌరమ్మ నీ మొగుడెవరమ్మా అంటూ తెలుగు ఆడపడుచును ఆట పట్టించిన, ముద్దబంతి పూలు పెట్టి అంటూ తెలుగువారి హృదయాన్ని ఆవిష్కరించిన అది కొసరాజు బాణి. మొగిలి రేకులు జడను చుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా, మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా. అద్దమంటే మనసు ఉంది, అందమైన వయసు ఉంది, ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా, ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా. పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు అత్తవారింటి నిండా వేసిన, అవి అభిమానమంత విలువ చేసునా, అభిమానమంత విలువ చేసునా. ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా, మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా. గౌరమ్మా నీ మొగుడెవరమ్మా, ఎవరమ్మా వాడెవరమ్మా, గౌరమ్మా నీ మొగుడెవరమ్మా. మావయ్యో నా మొగుడెవరయ్యా, ఎవరయ్యా వేరెవరయ్యా, మావయ్యా నా మొగుడెవరయ్యా. మొగుడు మొగుడని మురిసావే, కులికావే, పొగిడావే పిల్లోయ్. నెత్తిని ఎవరినో ఎత్తుకొని నిత్యం దానిని కొలుసునట, అది ఏ అతని ఆలియట. కోతలు ఎందుకు కోస్తావే, కోతలు ఎందుకు కోస్తావే, గౌరమ్మో నీ మొగుడెవరమ్మా, ఎవరమ్మా వాడెవరమ్మా.